నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిని కొనసాగించేందుకే మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గుంటూరు జిల్లాలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం. గూడూరులోని ఫంక్షన్ హాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. అభివృద్ధిని మరచిన వైకాపా ప్రభుత్వం. చిలకూరు మండలంలోని వల్లిపేడు తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. ఇంటి మనిషిగా మురళిని ప్రజలు గుర్తిస్తున్నారు. గూడూరు పట్టణంలోని 12వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మేరిగ రేవంత్ చక్రవర్తి నాయకులు. ఆ ముగ్గురు కలిసి బాబు మోసాల బుర్రకథలు చెబుతూ రోడ్ల మీద కనిపిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఏటుకూరులో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుంటూరుకు చేరుకుంది. సీఎం బస్సు యాత్రకు విరిగా ప్రజలు తరలివచ్చారు. ఏటుకూరు వద్ద నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మీ బిడ్డకు ఓటు వేయడం అంటే 58 నెలలుగా కనిపించిన మంచిని కొనసాగించేందుకు అని, చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మంచిని రద్దు చేసేందుకేనన్నారు. మన గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తోందని తెలిపారు. గతంలో ఎప్పుడూ జరగనట్లుగా ఏకంగా 2.70 లక్షల కోట్ల లంచం వివక్షత లేకుండా నేరుగా 130 సార్లు బటన్ నొక్కి అందించిన మీ జగన్కు మద్దతుగా 2 బటన్లు ఫ్యాను మీద నొక్కి మరో 100 మందితో చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కొనసాగించారు. ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మీ అందరికీ తెలిసిన విషయం, మీ బిడ్డ ఏం చేశాడు ఈ 58 నెలల పాలనలో, ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చాడు. గతంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా. ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అదేమిటి అనంటే, మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. త్వరలో జరగబో ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ వైకాపాను ఆదరించాలని, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని వైకాపా తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ పాల్గొన్నారు. ఆర్యవైశ్య ప్రముఖులతో వారు చర్చించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గూడూరు నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల నగదు చివరకు వ్యాపారుల వద్దకే చేరుతుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని వారు వివరించారు. వ్యాపారస్తులు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ దేశంలో మనమే నంబర్ 1 పొజిషన్లో. అలాగే మహిళలకి పెద్దపీట వేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం ద్వారా మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టాలి. మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టడం వల్ల దాదాపుగా అన్ని వ్యాపార వర్గాలు టైర్ 2 సిటీస్లో కావచ్చు, అలాగే గ్రామ స్థాయిలో కావచ్చు, చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్ స్థాయిలో వ్యాపారస్తులకి అందరికీ చేతి నిండా కల్పించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు రాబోయే ప్రతి 15 సంవత్సరాలు ప్రతి విద్యార్థి కూడా కాంపిటేటివ్ వరల్డ్లో పోటీ పడి అభివృద్ధి విషయానికి తీసుకొస్తే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 2019 వరకు రాబట్టిన నిధులు చాలా 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 తక్కువ. ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ మాట్లాడుతూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆర్యవైశ్యులు కోరుకుంటారన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాంతియుత వాతావరణంలో పాలన సాగిస్తూ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఆవేశంగా ఆలోచించు, అందరూ బాగుండాలి, అందులో మనం కొంచెం బాగుండాలనే గొప్ప సూత్రం తెలుసుకున్నటువంటి కమ్యూనిటీ ఆర్య కమ్యూనిటీ అని కూడా మనం చేస్తున్నాం. అందుకే నేను ఒకటే మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తు వస్తే మీకు మంచి వాతావరణం ఉంటుంది, మంచి వాతావరణం ఇస్తాం. మీరు ఏ రకంగా శాంతిని సమాజానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు, శాంతిని సమాజంలో స్థాపన కోసం శాంతి స్థాపనకు ఏ రకంగా గుడులు బడులు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసి దాంట్లో మీ భాగస్వామి ఎలాగ అవుతున్నారో మీకు కూడా రాజకీయాల్లో సంబంధించి ఏ అవసరం వచ్చినా గొప్పగా మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుందని కూడా నేను సభముఖంగా మనం చెప్తున్నా. మీరు గమనించండి, మా పార్టీ ఈరోజు చోట్లంతా బ్రతుకుంటే తను ఎమ్మెల్యే స్థానంలో ఉండేదని కూడా నేను మనం చెప్తున్నా. ఆల్రెడీ నాకు గౌరవప్రదంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినా, మీరు ఏ రకంగా అయితే బయట చెప్పకుండా ఒక మంచి వాతావరణం ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఉంటుందో మీరు అదే వాతావరణం నేను కూడా కలిసిమెలిసి నా సురేష్ స్నేహితులతో పెరిగాను కాబట్టి నాకు కూడా ఆ మనస్తత్వం వచ్చింది కాబట్టి మీకు సదా మీ సేవలో ఎప్పుడు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు ఈ పట్టణాన్ని శాసిస్తున్నారు. రెడ్డి గారు రాజు ఏదో ఆ రాజ్యాలు పోయినాయి. ఈరోజు అంటే ఉండే ఫ్రాంక్గా చెప్తాం, మీరందరూ కూడా కష్టపడి ఎదిగారు. అదేమి ఎవరితో మా సొమ్మేదో మీరు తీసుకోవటం కాదు, కానీ మీరేదో చిన్న పొద్దు వంగడో లేదా ఇంకొక అంగడో ఫ్యాన్సీ షాపు లేదా జనరల్ స్టోర్లు ఇటువంటి పెట్టుకొని మీ కాళ్ళ కష్టంతో మీ కాయ కష్టంతో మీరు ఎదిగినాడు. ఈరోజు నిజంగా కూడా నాకు బాగా గుర్తుంది, దీన్ని ఓపెనింగ్ కొడిజే కౌసే గారు అనుకుంటా. కొడిజే కౌసే గారి చేతులు పెట్టారు. ఆయన నిజంగా మీకు ఒక ఐకాన్, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్య వయస్సులందరికీ కూడా ఒక లెజెండ్. స్థానికంగా ఉండే నాయకత్వం మీద నమ్మకం ఉన్నప్పుడే మీకందరికీ కూడా ఒక భరోసా ఉంటుంది. ఇటు పెద్దలు గోపాలరెడ్డి గారు కానీ, విజయమోహన్ రెడ్డి గారు కానీ, మల్లు విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పుడే చెప్పారు, మీరు ఎన్నికై మీ చేత ఎన్నుకోబడి ఒక నాయకుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి బొమ్మిడి శ్రీనివాసులు గారు మీ రుణం తీసుకోవాలని చెప్పాడు. అది 100% వాస్తవం. మొట్టమొదటిసారిగా ఎవరైతే ఓటేసి వాళ్ళ నాయకులుగా తయారు చేస్తారో వాళ్ళ రుణం ఎప్పటికీ మర్చిపోలేదు. నేనైనా బొమ్మిడి శ్రీనివాసులు గారైనా, గోపాలరెడ్డి గారు కానీ, ఏ నాయకులైనా కూడా. మరి ఆ స్థానంలో బొమ్మిడి శ్రీనివాసులు కానీ మా వైపు నుండి అంటే గోపాలరెడ్డి గారితో కానీ, మా ఇప్పుడున్న నాయకుల వైపుతో కానీ ఏ రోజైనా ఎక్కడైనా మీకు
మీకు ఒక చిన్న అపకారంగా జరిగి ఉండదు అని మేము అనుకుంటున్నాం. గోపాల్ రెడ్డి గారు ఇక్కడ నేర్పించినటువంటి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరం కరోనాలో పోయింది, 2.5 సంవత్సరం పరిపాలన సాగించాడు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటున్నారు అందరూ కూడా. నేను ప్రచారానికి పోయాను ఈ మధ్య, ప్రతి ఒక్క గుండెల్లోనూ ఆడవాళ్ళైతే అయ్యా మీరు ప్రచారానికి కూడా రావట్లేదు, ఆయన మా దేవుడయ్యా అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మాట కట్టుబడి ప్రతి ఒక్కరికి కూడా స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మన మేలింగ్ మురళి గారిని గూడూరు నుంచి ఎమ్మెల్యేగా మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, మరియు గురుమూర్తిని ఎంపీగా మీరు గెలిపిస్తారని ఆశిస్తూ, నెలలోనే పూర్తిగా దివాళా తీసిపోతున్న రాష్ట్రం అని చెప్పి ఒక ప్రత్యేకమైన కథనాలు ప్రకటించారు, విమర్శించారు. కానీ మనం చూసాం 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2.5 సంవత్సరం కరోనా వల్ల ఆర్థికంగా రాష్ట్రం అపరాధకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఒక మాట, చెప్పిందే చేయాలా చేస్తాడని నిరూపించుకునే మనస్తత్వంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తను ఏదైతే చెప్పాడో పేద ప్రజల కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల కోసం కానివ్వండి, అవన్నీ కూడా పూజ తప్పకుండా అది కూడా ఎప్పుడైనా ఒక పథకం. ఈ కార్యక్రమంలో పార్టీ సిఇసి సభ్యుడు అలసిరి గోపాల్ రెడ్డి, నాయకులు నాగరాజు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగులు, పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధిని మరచి దోపిడీనే లక్ష్యంగా పాలన సాగించిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకూరు మండలంలోని వల్లిపేట గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రజలను కలిసి ఓట్లేయాలని సునీల్ కుమార్ అభ్యర్థించారు. సిలికాన్ అక్రమంగా తవ్వేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వి రమణారెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, చిరంజీవి, మురళీకృష్ణ, షఫీ, నాగరాజు, శంకరయ్య, మునిశేఖర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, వెంకటేశ్వర నాయుడు, వెంకటకృష్ణయ్య, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. వీరుడా చీకటినే చీల్చే జనాభాకు ఆప్త మిత్రుడా అమరావతి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కూడా అప్పుడు వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే గ్రామ అభివృద్ధి జరిగింది. ఈ రోజు కూడా ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో కొన్ని కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి ధైర్యంగా తెలియజేస్తాను. ఈరోజు ఈ మెయిన్ రోడ్డు, తార్ రోడ్డు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో. ఈ రోజు ఈ జీపు నిలబడినటువంటి రోడ్డు 40 లక్షల రోడ్డు వేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. హాస్పిటల్ కట్టించింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. హరిన వాళ్ళలో బోర్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. లైట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. అలాగే సిమెంట్ రోడ్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. అట్లాగే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏమైనా ఒక తట్ట మట్టినా ఈ ఒళ్ళిపోయి గ్రామంలో వేసారా అడుగుతున్నా. ఏమో వేసారా? చివరికి లోకేష్ బాబు ఇచ్చినటువంటి లైట్లు కూడా ఎగించే పరిస్థితిలో ఇక్కడ ఎవరు లేరు. ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా మోసపోయినాం. ఏదో ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం, ఆయన 9 నెలలు పరిపాలిస్తామని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు ఇన్ని పనులు చేసినా నన్ను కాదని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక్కడ గెలిపించారు. ఎవరు తెలియజేస్తున్నా, నేను పనిచేశా, ఈ గ్రామంలో పనిచేశా. నేను చెప్పేది ఒకటే, అది తెలుగుదేశం పార్టీ ఉన్నాను కాబట్టే పనిచేశా, అంతేగాని తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇక్కడ పని జరిగేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మేరీగ మురళిని నాన్ లోకల్ అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అయితే మురళి మా ఇంటి మనిషి అని
ప్రజలు చెబుతున్నారని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు మేరిగా రేవంత్ చక్రవర్తి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని 12వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ తరపున ఆయన కుమారుడు రేవంత్ చక్రవర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. కరపత్రాలు అందజేశారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు నాన్ లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే మురళీధర్ను ప్రజలు మా ఇంటి మనిషి అని అంటున్నారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిని కోరుకునే తన తండ్రిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మేరిగా మురళీ గారి సొత్తు గూడూరు ప్రజల సొత్తు మేరిగా మురళీధర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటను జమదాటిన వ్యక్తి మేరిగా మురళీధర్ గారు అయితే రాజీనామా చేయండి, ఇంకొకటి చేయండి అని మాట్లాడుతున్న వ్యక్తులు మిగతా వాళ్ళందరూ రాజ్యాంగబద్ధమైన పదవులకు రాజీనామా చేయాలి అన్న మాటలందరూ కష్టపడి పార్టీ బొమ్మతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజీనామా అనే పదాన్ని పక్కన పెట్టేసి ఎందుకు పార్టీ మారాలి చెప్పండి. మాట మార్చే వ్యక్తి మన నాయకుడైతే పార్టీ మార్చే వ్యక్తి మన ప్రత్యర్థులు మీ అందరికీ చాలా బాగా తెలుసు. మేరిగా మురళీధర్ గారు శరీరం అలసిపోయినా ఇంకొకటైనా ఆయన ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఆయనకి ఉత్సాహాన్ని నింపేది మాత్రం మేరిగా మురళీధర్ గారి కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజలు. మేరిగా మురళీధర్ గారి ఆస్తి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి. మేరిగా మురళీధర్ గారి గుణం ఆయన నిజం. మేరిగా మురళీధర్ గారి గుర్తింపు ఆయన నిజాయితీ. ఆయన గెలుస్తారని ప్రతి ఒక్క సర్వే చెప్తుంది, ప్రతి ఒక్క వ్యక్తి చెప్తున్నాడు, ప్రతి ఒక్క చిరునవ్వు చెప్తుంది. మేరిగా మురళీధర్ గారు గెలుస్తారని ఒక సర్వే బయటికి రాగానే మీ అందరికీ చాలా బాగా తెలుసు. జోరు పెంచడానికి మళ్ళీ బజారు వ్యక్తి రాతలు రాసే వ్యక్తులు వస్తారు, ఇంకొకటి పెడతారు. సరే అంటే పోటీ అన్నమాట. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వారికి వస్తున్నాం. నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లకి సర్వీస్ చేయాలి, వాలంటీర్గా ఉండాలి అని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళకు ఒక 5,000 రూపాయల జీతంతో వాళ్ళని ఈరోజు ప్రజలకు మమేకం చేసి వాళ్ళ ప్రజల్లో తిప్పుతుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీ డేటా అంతా సేకరిస్తున్నారు, ఇంట్లో మగాళ్ళు లేనప్పటి సమయంలో వాళ్ళు ప్రవేశిస్తున్నారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు బహిరంగ సభల్లో వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి చెప్పడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లకి ఓట్ల కోసం ఆయన చేస్తున్నటువంటి కుట్రలకి ఎవరు కూడా లొంగరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏవేవో చెప్తున్నారు కానీ ఇప్పుడు మన జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి అవన్నీ ఈ పేర్లన్నీ అప్పుడు గుర్తు రాలేదు అతనికి. ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ జనాలను ఆకర్షిస్తుంటే ఇప్పుడు అవి మళ్ళీ మేము చేస్తాము అది ఇది అని చెప్తున్నారు. అన్ని సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు అంత సీనియారిటీ ఉందన్నప్పుడు ఈ పథకాల్లో ఏ ఒక్క పథకం అన్నా అతను పెట్టున్నారా ముందు? ఇప్పుడు అతను చేయడు, అవతల చేస్తుంటే అతను ఓర్వలేడు. సో దయచేసి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడాను అది పాపం మాటే, అది మంచి కోసం కాదు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు జమళ్లవాసు, సుకన్య, కోదండరామయ్య, సాయి, పూర్ణ, చింతవరెడ్డి, కృష్ణప్రసాద్ రెడ్డి, తాళూరు శ్రీనివాసులు, సురేష్, ఆల్తాఫ్, షబ్బీర్, జయరామయ్య, సతీష్ రెడ్డి, గోపి యాదవ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో టీడీపీ జన ప్రపంచం సృష్టిస్తోందని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఇరుకాలమ్మ దేవాలయం నుండి ములుముడి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. దీంతో నగరం పసుపుమయంగా మారింది. ఈ ర్యాలీలో విరివిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభ్యర్థులిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు, నినాదాలతో హోరెత్తించారు. నా భుజం మీద పెట్టవాగా ఏం షాట్ అండి.
అటువంటి పెట్టి మంచి టూరిస్ట్ స్పాట్గా తయారు చేయవచ్చు. ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చూస్తుంటే నెక్లెస్ రోడ్డు పోయి ఇది ఏమనాలో తెలియటం లేదు. చూస్తే ఇది నెక్లెస్ రోడ్ అనిపించడం లేదు, ఇది ఒక చెత్త డంప్ యార్డ్ లాగా తయారైపోయింది. సో దీన్ని ఖచ్చితంగా ఒకటి చెప్పాలా, మన ప్రభుత్వం రావాలా, ఖచ్చితంగా వస్తుంది. మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మందే. అది జరిగిన రోజు ఖచ్చితంగా ఇటువంటివన్నీ డెవలప్మెంట్ అనేది చాలా చూడొచ్చు కూడా ముందుకి. ఎందుకంటే నారాయణ సార్కి దీంట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన నెల్లూరు సిటీ అయితేమి, ఇతర సిటీలు అయితేమి, ఇతర టౌన్లు మున్సిపాలిటీస్ అయితేమి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ టచ్ చేసి బాగా డెవలప్ చేసి ఉన్నారు. అట్నే దీన్ని సార్ చెప్పినట్టు మనం వచ్చామంటే ఇది చాలా గొప్ప ప్రదేశం, టూరిస్ట్ స్పాట్ లాగా తయారు చేసి అత్యధిక మెజార్టీ సీటు తెలుగుదేశం వస్తుంది. రాగానే ఫస్ట్ దీన్ని టేకప్ చేసి ఫేజ్ 2 ఆ రోజు నేను డీకే కళాశాల వెనకాల స్పేస్ చాలా స్థలం ఉంటే ఆ రోజు అడిగాను గవర్నమెంట్ని, 1 ఏకర్ దీనికి ఇవ్వండి, నెక్లెస్ రోడ్డుకి వాటర్ స్పోర్ట్స్ పిల్లలు పెడతాం, వాటర్ స్పోర్ట్స్ చక్కగా పిల్లలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఆ రోజు తీసుకోవడం కూడా జరిగింది. ఆ ప్రాజెక్ట్ యాక్చువల్గా టెండర్ పిలుస్తాం అనుకున్నాం, ఇంతలేకే ప్రభుత్వం పోవటం జరిగింది. ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా నా కళ ఒకటే, రాబోయే 30 years పాపులేషన్ నెల్లూరు ఎంత ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఎంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారులు చేశాను. హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండ్ చుట్టూ చేయడానికి టీడీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సమస్యలన్నింటినీ చంద్రబాబుతో చర్చించి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులోని గోమతి నగర్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు నారాయణను కలిసి సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది హైదరాబాద్లో. వారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మదనపల్లి మీటింగ్లోను అట్లాగే కుప్పం మీటింగ్లో కూడా వారు నేను 1వ తారీఖునే మీకు జీతాలు ఇస్తాను, ఈ ఉన్నటువంటి కోరికలన్నింటిని కూడా సాధ్యమైనంత వరకు నేను అమలు పరుస్తాను అని చెప్పడమే కాకుండా వారి ఆల్ ఇండియా సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారు కూడా మీ యొక్క బకాయిలన్నీ 24 నెలల్లో తీరుస్తామని చెప్పడం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లిలో మీ సిపిఎస్ రద్దుకు కూడా మేము ఆలోచన చేస్తున్నాం, మా నాన్నగారు కూడా ఒక పెన్షనర్ అని చెప్పి ఆయన ఓన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డెసిషన్స్ తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలకి మరి చాలా సరళతరం చేసి ఉద్యోగాల్లో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కానీ బడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటివి అట్టడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని కొనసాగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం, మీరు కూడా భాగస్వాములు కమ్మని చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపుకిచ్చారో ఆ పిలుపుకి మేము అందరం కూడా స్పందించి 2014లో మనది విడిపోయిన రాష్ట్రంలో ఆర్థికంగా లోటు బడ్జెట్ 14,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం అయినప్పటికీ అప్పుడు ఉద్యోగులకి మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. ఫిట్మెంట్ కూడా యాక్చువల్గా 43% ఆ రోజు ఇవ్వలేకపోయినా ఉద్యోగం మీద ఉన్న ప్రేమ దాంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, ఎందుకంటే ఆ రోజు ఆ కమిటీ అప్పుడు నేను కూడా ఉన్నాను, 25% ఫస్ట్ ఇస్తామన్నారు. అయితే తెలంగాణలో 43% ఇచ్చారు, మీరు కూడా ఇవ్వండి సార్ అని అడగటం ఉద్యోగులు అప్పటికప్పుడు యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేయటం జరిగింది. అయితే ఈరోజు ఉద్యోగస్తులు ఎక్కడ చూసినా టీచర్లు కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ ఎంప్లాయ్, ప్రతి ఒక్కరూ పూర్తిగా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ పోవాలంటే ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాల, ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వస్తే రాష్ట్రానికి డిఫరెంట్ యాంగిల్స్లో ట్యాక్స్లు వస్తాయి, జిఎస్టీ యాంగిల్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాంగిల్ వస్తుంది, టీడీఎస్ వస్తుంది, తర్వాత డిఫరెంట్ యాంగిల్ వచ్చినప్పుడు కొంత సంక్షేమానికి చేయొచ్చు, కొంత డెవలప్మెంట్కి. అప్పుడు ఉద్యోగస్తులకు కూడా మనం పెన్షన్స్ కావచ్చు, వర్క్ చేసేవాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై చేసేట్టుగా రీజనబుల్గా చేయగలం. అదే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్.
ఎన్నోసార్లు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవాలయంలో మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజ మరియు సువర్ణ పుష్పాలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిని కొనసాగించేందుకే మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గుంటూరు జిల్లాలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆర్య వయసులకు అండగా ఉంటాం. గూడూరులోని ఫంక్షన్ హాల్లో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్య వయసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. అభివృద్ధిని మరచిన వైకాపా ప్రభుత్వం. చిలకూరు మండలంలోని వల్లిపేడు తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. ఇంటి మనిషిగా మురళిని ప్రజలు గుర్తిస్తున్నారు. గూడూరు పట్టణంలోని 12వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మేరిగ రేవంత్ చక్రవర్తి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.